హై వ్యూవర్స్, ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. హెల్ప్ ఇన్ తెలుగులో నేను మీ ఇమ్రాన్ ఇవాళ మీకు హెల్ప్ చేస్తాను. అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది కదా, అది పాస్బుక్ ఆధారంగానేనా లేకుంటే దీనికి రేషన్ కార్డు కూడా ఉండాలని చాలామంది అనేది డౌట్స్ పడుతుంటారు. సో లేటెస్ట్గా మా గవర్నమెంట్ నుంచి మనకు అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ రివీల్ చేసే ముందు వీడియోస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ అనేది చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ జెన్యూన్ వీడియో అనేది మీకు అందరికంటే ముందు నేను పెడతాను కాబట్టి. సో ఓవరాల్గా వివరాల్లోకి వెళ్తే, పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారనమాట. పాస్బుక్ ఆధారంగానే రైతులకు రూపాయలు 2 లక్షల మాఫీ చేస్తామని స్పష్టం చేశారంటే, సో రేషన్ కార్డు లేకున్నా పాస్బుక్ ఉంటుంది కదా మీకు, రైతు పాస్బుక్, సో దాని యొక్క ఆధారంగానే 2 లక్షల మాఫీ చేస్తారంట. అంటే మనకు రేషన్ కార్డు నిబంధన అనేది ప్రస్తుతం లేదు. ఓకేనా. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు కలెక్టరేట్ సదస్సులో ఆయన వెల్లడించారు. ఓకేనా. ఈ నిబంధనపై చాలామందికి డౌట్స్ ఉండే, ఇప్పుడు క్లారిటీ అయింది కదా. సో పాస్బుక్ ఆధారంగానే అనేది రుణమాఫీ అనేది చేస్తారనమాట. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ రుణమాఫీ పైన ఏమైనా డౌట్స్ ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే వేరే దానిపైన ఉంటే చేసుకోవచ్చు. మనం అనేది వీడియో చేసి మీ ముందర అనేది తేవడం జరుగుతుంది. సో ఇది వాటి వీడియో. కలుస్తా నెక్స్ట్ వీడియోలో. జై హింద్.